జిల్లా నారావారిపల్లికు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో జరుపుకోనున్నారు. 4 రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లిలో గడపనున్నారు ముఖ్యమంత్రి. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లిలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 4 రోజుల పాటు స్వగ్రామంలో ఉండనున్నాడు. సాయంత్రం ఆయనకి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏదైతే 4 రోజుల పాటు ఉండి 15వ తేదీ సాయంత్రం తిరిగి వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఈసారి ఏదైతే కృష్ణా జలాలను చంద్రగిరి నియోజకవర్గానికి కళ్యాణ డ్యాంకు తీసుకొచ్చే బహుతర ప్రణాళికకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 1326 కోట్ల రూపాయల వ్యయంతో ఏదైతే నీవా నది నుంచి నీటిని ఇటు చంద్రగిరి మండలంలోనే 5 చెరువులు నింపి ఆ తర్వాత ఏదైతే కళ్యాణ డ్యాంకు నీటిని పంపింగ్ చేయనున్నారు. అదేవిధంగా కళ్యాణ డ్యామ్ నుంచి తిరుమలకు కూడా నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకొనున్నారు. ముఖ్యంగా దీనివల్ల 50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు నీవాన బ్రాంచ్ కెనాల్ ద్వారా 450 FMFT నీటిని తరలిస్తున్నారు. కళ్యాణ డ్యాముకు 20 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు వస్తాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం ఇప్పటికీ 125 కోట్లు కేటాయించారు. 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఆయన అనేక ప్రారంభోత్సవాల్లో కూడా చేయనున్నారు. నారావారిపల్లిలోనే 3311 kV ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన ప్రారంభిస్తారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ భవనము, కమ్యూనిటీ హెల్త్ సెంటరు, టాటా ఈ సంజీవిని ప్రాజెక్టు, విశేషాల లింగేశ్వర స్వామి వారి ఆలయంకి వెళ్ళు సీసీ రోడ్డు కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. వీటికి సంబంధించి సుమారు 22 కోట్ల రూపాయల నిధులను వ్యయం చేశారు. మొత్తం మీద ఈసారి ఆయన తన స్వగ్రామంలో 4 రోజుల పాటు గడపనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నారావారిపల్లి పూర్తి స్థాయిలో పోలీసు వలయంలో ఉంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎంఓ రక్షణ విభాగం పలుమార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనేక సార్లు ఏదైతే బాంబు బెదిరింపు మెయిల్స్ ఇటు తిరుపతి నగరంతో పాటు తిరుపతి గతంలో చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో మరింత జాగ్రత్తగా అణువణువును పరిశోధిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈసారి ఆయన గతంలో కంటే విభిన్నంగా 4 రోజుల పాటు ఇక్కడ తన స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకొని ఉన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నారావారిపల్లి నుంచి.